అనేది జార్ఖండ్ లో కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాల్లో నియామకాల్లో అవకతవకలు జరిగినాయని ఈసారి వచ్చేసరికి జంజీర్ ఎఫెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడింది. సో ఢిల్లీలోకి దీనికి ఏ విధంగా చూడాలి? వాస్తవంగా జార్ఖండ్ లో జరిగింది ఏంటంటే పారదర్శకత లేకుండా ఉద్యోగాలు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి కేటాయించారనేటటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం. నిజంగా మరి మొన్న జంజీ ఉద్యమంలో ఢిల్లీలో జరిగిన ఉద్యమానికి రాహుల్ గాంధీ సంఘీభావం తెలియపరుస్తూ చాలా ఘోరం జరిగిపోయింది, చాలా అన్యాయం జరిగిపోయింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి పెద్ద గందరగోళం చేశాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యమానికి లాఠీచార్జ్ ఎలా చేయించాడు? అంతే కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని అంత అధ్వానంగా అంత నీచంగా విమర్శించినప్పుడు మరి నువ్వు నీతిగా ఉండాలి కదా. వేళ నీ ప్రభుత్వమే అక్కడ వచ్చి చిన్నపిల్లల్ని ఆడబిడ్డల్ని కొడతా ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? కాబట్టి నేనేమన్నా రాహుల్ గాంధీ చెప్పినంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా కనపట్లేదు. వేళ నిజంగా అక్కడ జరిగినటువంటి అన్యాయానికి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి మరి నువ్వేం తోడ్పాటునిచ్చావు? అంటే నీ రాష్ట్రం అయితే కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రానికైతే ఓ రకంగా, లేదు బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అయితే ఇంకో రకంగా ఉంటుందా? రాజకీయాలలో ప్రజల పక్షాన, పేదల పక్షాన, యువకుల పక్షాన నిలబడి మాట్లాడిన నాయకుడు తప్ప రాహుల్ గాంధీ నాయకుడు ఎందుకు అవుతాడండి? ఇప్పటిగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి కదా. అక్కడ జరిగింది అన్యాయం అంటున్నారు, ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చుకున్నాం అంటున్నారు, అంత ఉద్యమం జరుగుతుంది. మరి వేళ ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయట్లేదు? కాబట్టి మాట్లాడడానికి మాటలు అందరూ బాగానే మాట్లాడతారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం అవతల మీద దోషేసి తప్పించుకుంటారు అనమాట. ఇది రాజకీయ నాయకుల మనస్తత్వం. రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అబద్ధాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చెప్తాడు సమాధానం? తలదించుకోవాలా. అప్పుడు జరిగినటువంటి ఉద్యమంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. మరి ఈ ఉద్యమానికి మరి ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయడు? చేయాలి కదా. చేతగాని మాటలు మాట్లాడకూడదు. రాహుల్ గాంధీ గారైనా ఇంకొకరైనా ఏదైనా న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఎవరండి ఎందుకు జవాబిస్తారు? ఇంకొకళ్ళ మీద అయితే ఇరుసుకుపడ్డానికి మాత్రం నోరు ఉంటుంది, కానీ వాళ్ళ రాష్ట్రాల్లో జరిగేదానికి నోరు ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్ని కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. ఏదైనా అభివృద్ధి వేళ మన దేశం అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తుందంటే బీజేపీ ప్రభుత్వం వల్లే. కానీ ఆ ప్రభుత్వాన్ని 24 గంటలు విమర్శిస్తూ ఏదో తప్పు చేస్తున్నట్లు, దేశాన్ని నాశనం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతే నేను రాజకీయ నాయకుడిని రాహుల్ గాంధీ చెప్పుకుంటే బాగుంటుంది. ఏడ్చింది. వాళ్ళు కూడా దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసి ఉద్యమం చేశారే తప్ప యువతను బాగుపరచాలని ఉద్యమం చేయలే. యువతను బాగుపరచాలని ఉద్యమం చేసిన వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు మరి ఇక్కడ చేయాలి కదా. కాబట్టి అక్కడైతే దేశ ప్రతిష్టను దెబ్బ కొట్టడానికి, దేశాన్ని ఎదగనీయకుండా చేయడానికి కొన్ని దేశాల సపోర్ట్తో చేసినటువంటి ఉద్యమం చెప్పి తేలిపోయింది కదా. కాబట్టి ఇక్కడ మనకి జార్ఖండ్లో జరిగేటటువంటి ఉద్యమానికి ఎందుకు సపోర్ట్ ఇస్తారు? ఎవరు అంత దొంగలు, దొంగ ఏదోలు. అవును, మన దేశం కోసం పోరాటం చేస్తూ మన దేశాన్ని నాశనం చేయాలనేటువంటి క్షుద్ర శక్తులతో చేతులు కలిపి జరిపిన ఉద్యమం అది జంజీ ఉద్యమం. జంజీ ఉద్యమం కాదు అది, అది దొంగ ఉద్యమం. కాబట్టి ఉండరు, కనపడరండి. ఎందుకు కనపడతారు? ఈవేళ వాళ్ళు పరిపాలనిస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు ఎక్కడ పోయారని అడుగుతారు కదా. పరువు పోగొట్టుకున్నారు. ఇంకా దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పనికిమాలిన పార్టీగా ప్రూవ్ అయిపోయింది. ఈవేళ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.